సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ సంస్థలైన సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూపులపైన నడుస్తున్న మనీ లాండరింగ్ విచారణలో భాగంగా మహేష్ ను ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. ఈ సంస్థలకు సంబంధించిన అక్రమ ఆర్థిక లావాదేవీలలో మహేష్ బాబు పాత్ర గురించి విచారణ జరపనున్నారు. ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఏప్రిల్ 16న సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా గ్రూపులకు చెందిన 4 స్థలాల్లో దాడులు నిర్వహించింది. ఈ దాడులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద జరిగాయి. ఈ దాడుల్లో సుమారు 100 కోట్ల విలువైన అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు, 74.5 లక్షల నగదు మరియు అనేక రియల్ ఎస్టేట్ అక్రమాలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన బహుళ ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈ విచారణ ప్రారంభమైంది. సాయి సూర్య డెవలపర్స్ యజమాని కె సతీష్ చంద్ర గుప్తా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్ నరేంద్ర సురానాలపై మోసం, అనధికార లేఅవుట్లలో ప్లాట్ల విక్రయం, ఒకే ప్లాట్ను బహుళ వ్యక్తులకు విక్రయించడం మరియు రిజిస్ట్రేషన్పై తప్పుడు హామీలు ఇవ్వడం వంటి ఆరోపణలు ఉన్నాయి. మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రమోట్ చేశారు. ఈ ఎండార్స్మెంట్ల కోసం ఆయనకు 5.9 కోట్ల పారితోషికం చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈ మొత్తంలో 3.4 కోట్లు చెక్కు ద్వారా మరియు 2.5 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి. ఈడీ అధికారులు నగదు చెల్లింపులను మనీ లాండరింగ్ లో భాగంగా భావిస్తున్నారు. ఈ నగదు మూలం రియల్ ఎస్టేట్ మోసాల ద్వారా సమకూరిన అక్రమ ఆదాయం కావచ్చని వారు అనుమానిస్తున్నారు. మహేష్ బాబు ఎండార్స్మెంట్ లో ఈ సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని పెంచాయని, దీని ఫలితంగా అనేక మంది పెట్టుబడిదారులు ఈ ప్రాజెక్టులలో డబ్బు పెట్టారని ఈడీ పేర్కొంది. అయితే ఈ సంస్థలు అక్రమ లేఅవుట్లలో ప్లాట్లను విక్రయించడం, హామీ ఇచ్చిన రిజిస్ట్రేషన్లను అందించకపోవడం వంటి మోసపూరిత కార్యకలాపాల్లో పాల్గొన్నాయని ఆరోపణలు ఉన్నాయి.